వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనం మాట్లాడుకోబోయేది స్కిన్ వైట్నింగ్ గురించి అండి. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, బ్యూటీ కాన్షియస్ బాగా పెరిగిపోయింది అందరిలో. అందులోనూ స్కిన్ వైట్నింగ్ కోసం అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు, కొంతమంది క్రీమ్స్ వాడేస్తున్నారు, కొంతమంది ఆ టిప్స్ అని ఈ టిప్స్ అని రకరకాలుగా ఫాలో అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ క్రీమ్స్ ఏవైతే వాడతారో అట్లా బ్రాండ్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ఏది సెలెక్ట్ చేసుకోవాలి అంటే స్కిన్ వైట్నింగ్ అసలు ఏది మంచిది అంటే తక్కువ బడ్జెట్లో, మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటే ఇంకా హ్యాపీ, అందరూ యూజ్ చేసుకుంటారు. ఇలాంటివి ఏమైనా క్రీమ్స్ అసలు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయా అని అంటే యాజ్ అ స్కిన్ స్పెషలిస్ట్ గా మీరేం చెప్తారు? ఉన్నాయండి, మీరు అనేది కరెక్టే. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఏంటంటే ఇదే ఇష్యూతో వస్తున్నారు, స్కిన్ బ్రైట్నింగ్ కోసం కానీ వైట్నింగ్ కోసం కానీ. సో నేను సజెస్ట్ చేసేది ఎలా ఉండాలంటే అది మనకి పర్మనెంట్ గా రిజల్ట్ ఇచ్చేలాగా ఉండాలి, బెస్ట్ రిజల్ట్ ఇచ్చేలాగా ఉండాలి. కాబట్టి నేను మాత్రం ఒకటే సజెస్ట్ చేస్తాను నా దగ్గర వచ్చే వాళ్ళందరికీ, ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను పర్సనల్ గా యూజ్ చేసి నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాను, దాని రిజల్ట్ బాగుంది కాబట్టి. సో అదేంటి అంటే హవీ నైట్ క్రీమ్ అనుకోటి మనకి, అండ్ హవీ ఫేస్ వాష్. ఓకే, నైట్ క్రీమ్ అండ్ ఫేస్ వాష్ హెవీ వారిది. ఓకే, అవును. ఫస్ట్ నైట్ క్రీమ్ గురించి మాట్లాడదాం. ఏముంది స్పెషాలిటీ, మీరు సజెస్ట్ చేసేంత స్పెషాలిటీ ఏముంది అందులో? అంటే ఇందులో మనకి ఏంటంటే యాక్చువల్గా మనకి స్కిన్ బ్రైట్నింగ్ అవ్వడానికి కానీ లేదంటే హెల్దీగా గ్లో అవ్వడానికి కానీ ఫైటోన్యూట్రియంట్ ఆయిల్ చాలా బెస్ట్ గా వర్క్ చేస్తుంది. యాక్చువల్గా న్యూట్రియంట్ ఆయిల్, ఈ ఫైటోన్యూట్రియంట్ ఆయిల్ ఏంటి అంటే మన స్కిన్ పైన ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో మన స్కిన్ ఇంటర్నల్ గానే ఒక తక్కువ టైంలోనే ఒక 1 to 4 days ఆర్ 1 week టైంలోనే ఏంటంటే ఇది మనకి మెలనిన్ ఏదైతే ఉంటుందో మన స్కిన్ లోపల అది బాగా అబ్జర్వ్ చేసేసుకుని స్కిన్ ని బ్రైటన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో వీళ్ళు ఏంటంటే ఈ హవీ ప్రోడక్ట్ లో మనకి సౌత్ ఆఫ్రికాలో దీని ప్యూరెస్ట్ ఫామ్ దొరుకుతుంది, ఫైటోన్యూట్రియంట్ ఆయిల్ ది ప్యూరెస్ట్ ఫామ్ మనకి అక్కడే దొరుకుతుంది. సో అక్కడ నుంచి వీళ్ళు అది ఇంపోర్ట్ చేసుకుని ఆ ఆయిల్ ని యూజ్ చేసి ఫైటోన్యూట్రియంట్ ఆయిల్ కంపౌండ్ యూజ్ చేసేసి ఈ ప్రొడక్ట్స్ ని ప్రిపేర్ చేస్తారు, అక్కడ నుంచి తీసుకొస్తారు. ఓకే ఓకే, అంటే ప్యూరెస్ట్ ఫామ్ మనకి అక్కడే దొరుకుతుంది. సో అది తీసుకొచ్చి వీళ్ళు ఈ ప్రొడక్ట్స్ లో యూజ్ చేస్తున్నారు కాబట్టి మనకి రిజల్ట్ అందుకే అంత బాగుంటుంది, బెస్ట్ గా ఉంటుంది. అండ్ మనకి తక్కువ టైంలోనే, మెయిన్ గా ఏంటంటే మనకి లాంగ్ టైం తీసుకోవట్లేదు, ఫస్ట్ యూజ్ లోనే. నార్మల్ గా మనకి కొన్ని ప్రోడక్ట్స్ ఏంటంటే రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటే రిజల్ట్ కనిపిస్తుంది, ఇది మనకి ఫస్ట్ టైం యూజ్ నుంచే బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అనమాట. ఒక ఫస్ట్ వాష్ కానీ ఫస్ట్ టైం మనం పెట్టుకున్నప్పుడే కానీ నెక్స్ట్ మనకి ఇన్స్టెంట్ గా ఒక 1 day or 2 days లో మంచి గ్లో అనేది రిజల్ట్ తెలుస్తుంది అండ్ బ్రైట్నెస్ అనేది మన స్కిన్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ ఒక చిన్న డౌట్, మీరు అంటే ప్యూరెస్ట్ ఫామ్ మనకి దొరికేది అక్కడే సౌత్ ఆఫ్రికా దగ్గర అని అంటున్నారు. సో అంటే కాస్ట్ విషయంలో చాలా ఆలోచిస్తారంటే మేబీ లేదండి, వీళ్ళ ప్రోడక్ట్స్ అన్ని కూడా అందరూ కూడా అఫోర్డ్ చేసే విధంగానే ఉంటాయి. మనకి బేసిక్ 500 to 1000 లోపే స్టార్ట్ అవుతాయి అన్నమాట. అందరూ కూడా అఫోర్డ్ చేయొచ్చు అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఓకే, సో అంటే మెయిన్ ఇది వాడటం వల్ల యూజెస్ ఏంటండి, ఏమవుతుంది అసలు అంటే మన ఫేస్ లో ఎలా చూస్తాం మనం గ్లో అనేది? అంటే ఇందాక నేను చెప్పిన విధంగా ఈ ఆయిల్ అనేది మనకి ఇంటర్నల్ గా స్కిన్ లోపల నుంచి మెలనిన్ ని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి సో అది బయటికి హెల్తీగా రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే కేవలం స్కిన్ వైట్నింగ్ అయినా కలర్ మారడం వరకే స్కిన్ బ్రైట్నింగ్ అవుతుంది, గ్లో కూడా వస్తుంది, హెల్దీ గ్లో అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, డార్క్నెస్ తగ్గిస్తుంది మనకి, మన స్కిన్ టోన్ 1 to 2 బ్రైటర్ చేస్తుంది అనమాట, 2 tones గా. సో అప్లై చేసుకునే విధానం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే కామన్ ఇలా తీసుకుని ఇలా రాసేసుకుని పడుకుని పోవడం అలా కాదు, దానికి ఒక పద్ధతి ఉంటుంది, మసాజ్ చేసుకోవాలి అది ఇది అంటారు కదా. లేదండి, చాలా సింపుల్. మీరు స్కిన్ కేర్ లో నార్మల్ గా ఎవ్రీ టైం నైట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత క్లెన్స్ చేసుకున్న తర్వాత కొంచెం మనకి ఒక డ్రాప్ అంతా కొంచెం క్రీమ్ తీసుకుని ఫేస్ కి అప్లై చేసేసుకుని మొత్తం జస్ట్ జెంటల్ గా అప్లై చేసుకుని పర్లేదు, ఒక 1 minute నార్మల్ గా ఎలా అప్లై చేసుకుంటాం మనం క్రీమ్స్ మసాజ్ చేసేసుకుని రెగ్యులర్ గా మనం ఎలా పడుకుంటాం అలాగే అప్లై చేసుకుని పడుకుండిపోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనము ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, అప్పుడు ఈ హవీది మనం ఫేస్ వాష్ కూడా యూజ్ చేయాలి. సో ఫస్ట్ నైట్ క్రీమ్ అప్లై చేసుకోవాలి, మార్నింగ్ ఈ ఫేస్ వాష్ తో యూజ్. ఓకే, ఫేస్ వాష్ స్పెషాలిటీ ఏంటండి? ఇందులో మనకి కుకుంబర్ యూజ్ చేశారండి మెయిన్ గా. సో కుకుంబర్ మీకు అందరికి తెలిసింది, మనకి ఎంత స్కిన్ చాలా రిఫ్రెష్ చేస్తుంది, స్కిన్ హైడ్రేట్ చేస్తుంది. మనకి మార్నింగ్ అది యూజ్ చేసినప్పుడు కూడా స్కిన్ చాలా ఫ్రెష్ గా అండ్ బ్రైటన్ గా అది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట స్కిన్ పైన. రిజల్ట్ వస్తుంది. ఎన్ని రోజులు వాడాల్సి ఉంటుంది? చాలా తక్కువ టైం అండి, మనకు అది ఓన్లీ 1 week నుంచి 15 days లోపే చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. అండ్ ఇది ఫస్ట్ యూజ్ లో కూడా ఇప్పుడు మీరు నైట్ అప్లై చేసి పడుకున్నారు అనుకోండి, నెక్స్ట్ డే మళ్ళీ ఫేస్ వాష్ యూజ్ చేశారు, మీకు అప్పుడే రిజల్ట్ అనేది
మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇన్స్టెంట్ గానే మంచి గ్లో కానీ బ్రైట్నెస్ కానీ స్కిన్ మంచిగా మనకి గ్లో Okay. అవుతున్నట్టు కనిపిస్తుంది. ఫ్రెష్నెస్ మనం ఫీల్ అవుతాం అనమాట. ఎస్, అయితే ఇది అన్ని స్కిన్ కి సూట్ అవుతుందా? మనకి ఇప్పుడు ఆయిలీ స్కిన్ ఉంటుంది, డ్రై స్కిన్ డ్రై ఉంటుంది, అలాగే కాంబినేషన్ నార్మల్ స్కిన్ ఉంటుంది. ఇది అన్ని స్కిన్ టైప్స్ కి ఫ్రెండ్లీ అండి. అన్ని Okay. స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు. అండ్ Hmm. ఇందులో అదే మీకు చెప్పినట్టు కుకుంబో ఇవన్నీ ఏం హార్మ్ఫుల్ కాదు కాబట్టి అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి కూడా ఇది రిజల్ట్ అనేది ఇస్తుంది. ఈ Hmm. ప్రోడక్ట్ నేను లైక్ సజెస్ట్ చేయడానికి ఏంటి అంటే, నేను సజెస్ట్ చేసిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నాకు ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా అది నెగటివ్ ఫీడ్బ్యాక్ అనేది రాలేదు. Okay. అందరూ కూడా పాజిటివ్ గా మనకి ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చారనమాట. లైక్ Hmm. ఫస్ట్ యూజ్ నుంచి మంచి గ్లో ఇస్తుందని కానీ బ్రైట్నెస్ పెంచుతుందని కానీ. Hmm. సో అలా ఎలాంటి నెగటివ్ ఎఫెక్ట్ అనేది మనకి ఫీడ్బ్యాక్ అనేది రాలేదు ఇప్పటి వరకు కూడా.